హాయ్ సబ్స్క్రైబర్స్. సో మేము మెల్బర్న్ నుంచి ఆల్బరీకి రీచ్ అయిపోయాము. సో ఆల్బరీ ఈజ్ ఆల్మోస్ట్ న్యూ సౌత్ వేల్స్ బార్డర్ అనమాట. కొంచెం వర్క్ మీద వచ్చాము. ఇదే అనమాట మేము ఉండబోయే హలో ఫ్యామ్. సో మనకి ఇట్లా ఇక్కడ ఒక లాక్ కీ ప్యాడ్ ఇచ్చారు కదా, 156. ఇది ఒకటి ఇలా ఓపెన్ చేస్తే ఏంటిది రాదు, రాదు. ఈ కీస్ ఇక్కడ యాక్చువల్గా కీస్ ఉండే, నేనే తీసుకొని పెట్టుకున్నా, మర్చిపోతానేమో అని. మళ్ళీ మనం భద్రంగా అలా పెట్టేస్తాం. సో ఇది మనకి ఇచ్చిన వాళ్ళ ఈ రూమ్ అనమాట మేము బుక్ చేసుకుంది. లెట్స్ గో ఇన్సైడ్. సో ఫస్ట్ ఇక్కడ రాగానే మనకి చిన్న కిచెన్ అనేది వచ్చేసింది. సో ఈ రైస్ కుక్కర్ నేనే తెచ్చుకున్నా. యాక్చువల్గా మోస్ట్లీ ఎయిర్బిఎన్ బుక్ చేసుకున్నప్పుడు స్టవ్ అన్నీ ఉంటాయి, కానీ ఇది ఆల్రెడీ ఒక షేడ్ రూమ్ కాబట్టి, షేడ్ రూమ్ అంటే పక్కన సపరేట్గా ఇండివిజువల్గా ఉంది రూము. సో ఇక్కడ ఈ లాండ్రీ అని ఆల్రెడీ దాంట్లోనే బుల్లి కిచెన్ ఉంది. ఇక్కడ మంచిగా డిన్నర్ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసుకోవచ్చు. సో ఇది నేను తెచ్చుకోవడం వల్ల కొంచెం మాకు రెస్టారెంట్స్ ఇవాళ ఓపెన్ ఉండకపోవచ్చు ఇక్కడ ఆన్జాక్ డే కాబట్టి. సో అన్నం కంపల్సరీ ఉండాలి కాబట్టి రైస్ కుక్కర్ అన్నం తెచ్చేసుకున్నాను నేను. నాకు మా ఆయనకి 2 చాయ్ కప్పులు ఇచ్చేసారు. చిన్న బేసిక్ ఎసెన్షియల్స్ అయితే ఉన్నాయి. మైక్రోవేవ్ అవన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఇచ్చారు. చూద్దాం విస్కీ కానీ బీర్లు కానీ ఏమైనా పెట్టారేమో. అయ్యో ఏమీ లేవు యాక్చువల్గా. ఆయన మేము కట్టిన బడ్జెట్కి అంత సీన్ లేదు కూడా, కానీ ఇది రియలైజేషన్. ఏమి ఇచ్చారు అబ్బా, వాటర్, ఓ చిన్న పాల డబ్బా ఇచ్చారు. ఇదేంటో మరి, మేబీ చాయ్ పత్తి కానీ కాఫీ కానీ అయి ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఓపెన్, ఎందుకు అందరు యూజ్ చేసుకున్నారేమో. ఐ డోంట్ వాంట్ దట్ టు బి. ఓకే, క్లోజ్ చేసేసుకొని ఇక్కడ చిన్న కబోర్డ్స్ ఉన్నాయి, చూద్దాం ఇక్కడ ఇందులో ఏమున్నాయో. బేసిక్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. కట్లరీ ఉంది. నాకు మా ఆయనకి తిన్నాక 2 ప్లేట్ అయితే ఉన్నాయి. అమ్మయ్య, థ్యాంక్ గాడ్. ఇంకా ఇవి బీర్ గ్లాసులు అనుకుంటా తాగడానికి. ఆఫ్ కోర్స్ మాకు కాదు, పీపుల్ హూ కమ్ ఫర్ రొమాంటిక్ డేట్. నాకు తెలిసి ఇట్లా వేడిగా మిల్క్ పోసుకొని ఇలా పోసుకునేదానికి అనుకుంటా. రైట్, నైస్. ఇది చాలా, ఇంకా ప్రతి అవన్నీ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయడం, నాకు కావాల్సిన నాకు దొరికేసాయి కదా. ఇది యాక్చువల్గా ఇక్కడ లాండ్రీ అని రాసింది. ఐ థింక్ సో వాళ్ళకి ఇది మొత్తం లాండ్రీ ఏరియా. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇక్కడ చూసారా, సపరేషన్ డోర్ ఒకటి ఉంది వాళ్ళకి, మాకు పార్టీషన్ డోర్ ఉంది. ఇది రాగానే టాయిలెట్. ఐ లైక్ దిస్ బాత్రూమ్ ఏరియా. సి వావ్, దట్స్ సో బ్యూటిఫుల్ కదా, నాకు చాలా నచ్చింది. సి ఇక్కడ ఇలాంటి వాష్రూమ్స్ ఉండాలి, కానీ అమ్మాయిలు గంటలు తరబడి రెడీ అవుతారు. సి మా బాబోయ్, వీళ్ళ తెలివి వుడ్ సన్నకథ కాదు వీళ్ళది. అండ్ దట్స్ ది షవర్ ఏరియా. నైస్ టబ్, బాగుంది. అక్కడ గార్డెన్ ఏరియా ఉంది. అండ్ దాట్స్ ది షవర్ డోర్, షవర్ ఏరియా. ఇదేంటిది ఓపెన్గానే ఉంది. ఓకే, లెట్స్ క్లోజ్ దిస్. కొంచెం అబ్బో పెద్ద ఇన్వెన్షన్, ఏదైనా బాగుంది. ఇంకేముందబ్బా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ మంచి కార్పెట్ ఉంది, నాకు ఈ కార్పెట్ బాగుంది. ఒక 3 వాల్ హ్యాంగింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. అండ్ దట్స్ ద లివింగ్ ఏరియా. హే,
మా ఆయనకి హై చెప్పండి. అలా చిల్ అవుతున్నాడు సార్. ఇక్కడ రాగానే ఇంకొక 2 ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇదేంటని చూస్తున్నారా? గడ్డి, ఐ మీన్ లైక్ చిప్స్, బిస్కెట్లు, ఇవన్నీ. ఇక్కడ ఒక చిన్న వార్డ్రోబ్ ఏరియా ఉంది వాళ్ళకి. అండ్ దెన్ టీవీ ఉంది, హ్యాపీగా యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అన్నీ ఉన్నాయి. సో హ్యాపీగా నైట్ అలా మంచిగా టైంపాస్ అయిపోతుంది. అండ్ దట్స్ ద గార్డెన్ ఏరియా. బయట కూడా మొత్తం వీడియో తీద్దాం ఒకటి. సో ఈ రూమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ ఉంది. నైస్ కదా, స్వీట్ పీస్ఫుల్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ చూస్తే నేను పులి చర్మమేమో అమ్మో అనుకున్నా. తీరా చూసాక తెలిసిన జస్ట్ ఒక రగ్గు అని. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక మిర్రర్ ఉంది, విచ్ ఇస్ నైస్ టు గెట్ రెడీ. వార్డ్రోబ్ ఇచ్చారు, మేబీ అది ఒక స్టేకి ఇంకేం వార్డ్రోబ్ యూస్ చేస్తాం. ఇక్కడ చాలా రేర్గా చూస్తాను నేను ఫ్యాన్స్. ఇక్కడైతే రెక్కల ఫ్యాన్ అయితే ఉంది, బాగుంది. నైస్ వ్యూ ఫ్రమ్ ది బెడ్రూమ్. ఐ లైక్ దిస్. అది యాక్చువల్గా తీద్దాం అనుకున్నాను, అది చాలా గట్టిగా పెట్టేసి ఉంది కర్టన్. నైస్ దో. అండ్ దట్స్ ది రూమ్ టూర్. మర్చిపోయాను, నా బుల్లి హీటర్. అదొక సౌండ్ అనేది కంపల్సరీ నాకు కావాలి. ఫ్యాన్ సౌండ్ కానీ హీటర్ సౌండ్ కానీ, లేకపోతే నేను పడుకోలేను అనమాట. అలా సైలెంట్గా ఉందనుకో రూమ్ అంతా, నేను వెంటనే లెగుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిద్ర కూడా పట్టదు. సో సేఫ్టీగా నేను ఆ హీటర్ని మోసుకొచ్చుకున్నాను అనమాట. ఆల్రెడీ హీటర్ ఆన్ చేసింది, వెచ్చగా ఉంటుందని. ఇక్కడ నిన్న నైట్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందంట. నార్మల్గా మెల్బర్న్లో ఈ టైంకి 13 డిగ్రీస్ ఉంది, కానీ ఇక్కడైతే 2 డిగ్రీస్ ఉందంట. సో ఇందాక రైస్ పెట్టాను కదా, అమ్మయ్య అయిపోయింది. టాడా. అబ్బా సాయిరామ్. దీనికి నిన్న మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాడు. సో యాక్చువల్గా నార్మల్గా అక్కడ స్టవ్ ఉందని చెప్పుకొని భ్రమలో వచ్చింటే మాత్రం బిస్కెట్ అయ్యేదాన్ని. కర్రీ తెచ్చేసుకున్నాను ఎందుకన్నా మంచిదని చెప్పి. బట్ నా ప్లాన్ వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ముందు చూపు అంటారు దీన్నే. సో మంచిగా రైస్ కర్రీ తినేచ్చు. ఇవాళకి డన్. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.